ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగా. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన నీ వాక్యం విని గ్రహించే కృప దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఈ మాట ఈ దినమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మనుష్యుడు ఒక స్నేహితునితో నేను ఏ రీతిగా మాట్లాడతామో ఆ రీతిగా మోషేతో దేవుడని యెహోవా మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. మోషే కూడా దేవునిని ఆరాధించుటకు, దేవునిని స్తుతించుటకు, దేవుని నామమును గణపరచుటకు ఆయన పాదముల చెంత సాగిలపడినట్లుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని గణపరచడానికి, ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని హెచ్చింపు చేయడానికి పరిపూర్ణమైన మనస్సు కలిగి మనం నడిపించబడాలి. నడుస్తూ ఉన్నాం దేవునిలో అని అనుకుంటున్నాము, కానీ ముఖాముఖిగా ఆయనతో మాట్లాడే, ముఖాముఖిగా ఆయనతో సహవాసం చేసే, ముఖాముఖిగా ఆయనతో సంబంధము కలిగి ఉండే ఒక భక్తి కలిగిన జీవితం అనేది మన హృదయాల్లో ఉండాలి. నేటి దినమున మనం ఎన్నో 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 అద్భుతమైన కార్యాలు మన జీవితంలో, మన కుటుంబ పక్షాన మన ద్వారా జరిగింపబడి ఉండొచ్చు, కానీ మరి నీవు నేను కూడా ఆయన సన్నిధిలో ముఖాముఖిగా ఆయనతో సహవాసం చేసే నడవడిక అనేది మనలో ఉందా? ఇక్కడ దేవుని వాక్యంలో సమరయ స్త్రీ విషయంలో కూడా క్రీస్తు ప్రభుల వారితో ముఖాముఖిగా ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె పాపములన్నిటినీ కూడా ఒప్పుకుంటుంది. నిజమే, ఎప్పుడైతే దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం నిన్ను దర్శిస్తుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం నీ హృదయమును తాకుతుందో, దర్శిస్తుందో, ఆ దినమున నీకు తెలియకుండా నీ పాపములన్నిటినీ కూడా నిన్ను ఒప్పింపజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈ ఉదయకాల సమయాన్ని మోషే క్రీస్తును ఆరాధించుటకు ఆయన సన్నిధిలో ముఖాముఖిగా అతడు గడుపుటకు ఇష్టపడ్డాడు. మరి ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావా? మనుషునితో మాట్లాడుతూ ఉన్నావు, మనుషుని ఆలోచన తీసుకుంటూ ఉన్నావు, మనుషుని ఆలోచన మీద ఆధారపడుతున్నావు. వదులు వాటిని. దేవుని మీద ఆధారపడు, దేవుని ఆలోచన మీద ఆధారపడు, దేవుని ఇష్టం మీద ఆధారపడు, దేవుని కృప మీద ఆధారపడు, దేవుని సన్నిధి మీద ఆధారపడు. అప్పుడే ముఖాముఖిగా ఆయనతో మాట్లాడడానికి నీవు ఇష్టము కలిగి ఉండగలుగుతావు. మరి ఈ రోజున ఎవరితో మాట్లాడటకు ఇష్టము కలిగి ఉంటున్నావు? మోషే ఆరాధించుటకు ఇష్టమైన మనసు కలిగి ఉన్నాడు. నీవు కూడా ఆదివారం ఒక్కరోజే కాదు, లేక శుక్రవారం ఒక్కరోజే కాదు, లేక పలానా గృహకూడికండి ఆ రోజే కాదు, ప్రతి దినం ఆయనతో ముఖాముఖిగా గడిపగలిగే లక్షణం అనేది, సుగుణం అనేది నీలో ఉండాలి. అప్పుడే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ రోజున ఎట్టి మనసు కలిగి ఉన్నావు? ఏ తలంపు కలిగి ఉన్నావు? ఏ ఆలోచన కలిగి ఉన్నావు? నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మోషే ముఖాముఖిగా దేవునితో గడిపాడు. మోషేను విడిచిపెట్టలేదు. నమ్మకస్తుడిగా ఉన్నాడు. సాత్వికమైన మనసును కలిగి ఉన్నాడు. ఆ మనసును కాపాడుకున్నాడు. మరి అట్టి మనసు నువ్వు కాపాడుకోగలవా? మోషే వలె నడుచుటకు ఇష్టమైన మనసు నీలో ఉందా? మోషే వలె ఆరాధించుటకు సంసిద్ధమైన మనసు కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే రా దేవుని వద్దకి. సంసిద్ధమైన మనసు కలిగి లోకమునంతా విడిచిపెట్టి దేవునిపై ఆధారపడు. నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప జనముగా ఆయన చేయునుగాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలు, ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. తోడయుండండి, ఆదరించండి, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.